జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎప్పట్లా కాకుండా మేము చెప్పిన కొలతలతో రవ్వ కేసరి తయారు చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దీన్ని మనం చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార తీసుకోవాలి. మనకి ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. యాలకులు, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్, ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ మనం పాన్లో నెయ్యి వేసుకోవాలి. దీనికి నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. నెయ్యిలో లో ఫ్లేమ్లో బొంబాయి రవ్వని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుతూ ఉండాలి. రవ్వ నెయ్యిలో ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా ఉంటుందన్నమాట. కొంచెం త్వరగా వేగాక పక్కకు తీసేసుకోవడమే. దీనికి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగించాలి. తర్వాత రవ్వ కొంచెం కొంచెం మనం ఉప్మా చేస్తాం కదా, అలాగే కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. వాటర్ వేసేసిన తర్వాత 1 కప్పు పంచదార తీసుకున్నాం కదా, అది పంచదార వేసేసి చక్కగా కలిపేసుకోవడమే. పంచదార అంతా కరిగాక అప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోకపోయినా టేస్ట్గానే ఉంటుంది. మంచి కలర్ఫుల్గా కనిపించాలంటే మనం ఫుడ్ కలర్ వాడచ్చు. ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలుపుకుని ముందే ఉంచేసుకుని అది వేసేసుకోవడమే. చివరిగా యాలకులు కానీ యాలకుల పొడి కానీ వేసుకొని ముందుగా నెయ్యిలో వేపేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని స్టవ్ కట్టేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉన్న రవ్వ కేసరి రెడీ. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.